ఈరోజు ప్రాంక్ వీడియో ప్లాన్ చేసినాం గైస్. సనత్ని ఈరోజు ప్రాంక్ చేసి బుగ్గ చేయాలి అన్నదే మా ప్లాన్. సో దానికి ఏం ప్లాన్ చేసినామంటే, నేను నాకు రివెంజ్ ఉంది, పర్సనల్ రివెంజ్ అనగా తీసుకుంటా. మొన్న బండి సర్వీసింగ్ ఇచ్చొద్దాం రా అంటే నా దగ్గర బండితనం పోయిందని చెప్పింది. బండి లేదని చెప్పినా నేను ఫీల్ కాకపోతున్నాను, బండితనం పోయిందని చెప్పింది నాకు. మళ్ళీ సాయంత్రం బండి పట్టుకొచ్చింది కదా, బండి పట్టుకొచ్చాను, సాయదానికి వచ్చినాయి బండ్లు. మళ్ళీ సాయంత్రం బండి పట్టుకొని బయటకు వచ్చింది సనతాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల వాడు వేసే వేసాలకి అన్నిటికీ రివెంజ్ తీసుకున్నామని చెప్పి ప్లాన్ చేసినాం ముగ్గురము. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నీకుంది అదే ఈరోజు. సో ప్లాన్ ఏంటంటే, రైట్ నౌ లాస్ట్ మేము పెట్టిన సింగర్స్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరి నుంచి. అండ్ ఆల్సో మేము పోల్ పెట్టినాం కదా, ఆ పోల్లో కూడా మాకు చాలామంది ప్రాంక్ వీడియోస్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ప్రాంక్ ఎవరి మీదనో ఎందుకు, మావన్ మీదనే చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాము. సో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో సనత్ని ప్రాంక్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ఎలా చేస్తాము ఏందనేది మీరు కూడా వేసి చూడండి గైస్. ఇప్పుడు మేము వీడియో దీనికి వచ్చినాము, సనత్ లోపల రెడీ అవుతుంది. ఇప్పుడు మేము ప్రాంక్ ఏం ప్లాన్ చేసినామంటే ఒకసారి చూడండి మీరే. ఇది వచ్చేసి కారం పొడి గైస్, ఇది చిప్స్. మాకు జోలో చిప్ దొరకలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అది వేసారు అందులో, మొత్తం వేసి ఎంతకు తెగించారా. ఊపి ఇప్పుడు ఘాటు మస్తు కొడుతుంది గైస్. సౌండ్ చేయకురా, లోపల ఉన్నారు. నువ్వు కల్ మురిపాల ముకుందా సరదాల సనంద. గైస్ మిక్సింగ్ అయితే మనది అయిపోయింది. ఇప్పుడు మనం ఇది ఆయన మీద ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనేది ప్లాన్ చేయాలి. సో అది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, It was at this moment that he knew he fucked up. మా సనత్ వాళ్ళ డాడీ అని చెప్పిన ఇక్కడ చూడండి గైస్, యూకేలో మాస్టర్ చేసిండు, వచ్చిడ అడక తింటుండు. యూకేలో మాస్టర్ చేసిండు, వచ్చిడ పని చేసుకోరా అంటే వీడియోలు చేస్తా, బర్రెలు కాస్తా. కింద 2 బర్రెలు కూడా ఉన్నాయి, 2 ఆవులు ఉన్నాయి. ఈడొద్దు నొప్పు. ఇప్పుడు అలాగే ఉంటదలా. అప్పట్లో మీకోసం పోలేదు బ్లాక్ మనీ ఖర్చు పెట్టేవాడు, మర్చిపోయారేమో. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇది ఈ ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి ఇది తినిపిద్దాం. ఫస్ట్ కారం ఏమి లేదు, ఫస్ట్ ఇది తీసుకుని తిన్నా కదా, కారం లేదు. సో ఇది తినిపిద్దాం, కారం లేదన్నది. తర్వాత వీడియో అయ్యాలంటే ఇది తినిపిద్దాం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. నిమ్మకాయ తెచ్చుకున్నాం కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆయన్ని ప్రాంక్ చేయాలని అదొక్కటే ఫిక్స్ అయినాం మేము. అది పెడదాం అన్నీ పెట్టి. ఎవరైతే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, అందరం కళ్ళు మూసుకుంటాం, పాయిజన్ అని చెప్తాం. ఇప్పుడు ఈయన తెలుస్తుంది కదా పాయిజన్ అని చెప్పి, ఎవరైతే పాయిజన్ అని చెప్పిండో ఓడిపోతాడు, అంటే వాడు కిల్ అయినట్టు. ఓడిపోయినోడు ఆ చిప్స్ తినాలా, అర్థమైంది? వాడు అవుట్. ఇవి ఏమంటారు, లాస్ట్ ఎవడైతే గెలుస్తాడో అట్లా లేదు, ఇదే పాయిజన్ అని చెప్పినోడే ఫస్ట్. ఇది వెళ్ళలేం కదా, నేను చిప్స్ తోనే వెళ్దాం అన్న. యాక్చువల్గా చిప్స్ కి బిస్కెట్ అన్నారు కదా, M&M's ఉన్నాయి కదా బెస్ట్. అన్ని ఒకటే కలర్ ఉన్నాయి, సీన్ లేదు. 5 కలర్లు ఉంటాయి, 5 కలర్లు ఉంటాయి. ఎల్లో ఇప్పుడు అన్నీ ఉంటాయి, అలా పాయిజన్ ఏదని చెప్తాను. ఒక్కొక్కడు ఒక కలర్ అని చెప్తారా? ఒక్కొక్క కలర్ కాదు, ఇదే ఐటమ్ అని చెప్పి చూపు ఆడు గుర్తు పెట్టుకుంటాడు కదా. నేను చూసుకుంటా. నువ్వు ఇగో కోసుకొని రాపో, ఇవి అట్లనే నిమ్మకాయ కలపలే ఇంకా. కారం తిన్నారు, ఓకే నాకు అర్థమైపోయింది. నేను తీసుకొచ్చిన కారం నాకు అర్థమైంది. నిమ్మకాయ ఫస్ట్ టైం ఓడిపోయినోడు చిప్స్ తింటాడు,
అది నువ్వు చెప్తావు ఇష్టం వచ్చిన లైక్ ఇష్టం వచ్చింది కదా ఒక 3 to 4. సెకండ్ టైం ఓడిపోయాను అదే వాడే సెకండ్ టైం ఓడిపోయాను అనుకో స్క్వీజ్ చేసుకుంటాడు లైక్ 2-3 డ్రాప్స్ 2-3 డ్రాప్స్ అంటే ఇట్లా మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసుకుంటాడు. వాడు కాదు వేరే వాళ్ళు స్క్వీజ్ చేస్తారు. లాస్ట్ టైం అయితే సరే మొత్తం లాస్ట్ టైం అయితే మొత్తం తింటాడు. ఓకే అరే మీరిద్దరు కనుక ఏదైనా ప్లాన్ వేసిర్రో వీళ్ళిద్దరు వేసుకుర్రా నాకు అర్థమవుతుంది. నాకు అది కాదు మీరు నేను రాగానే నిమ్మకాయలు రామ స్టార్ట్ చేసారు. నాకు నువ్వు నిమ్మకాయ నేను తలుచుకుంటుంటే నాకు నువ్వు నాది మీ ఇద్దరు ప్లాన్ వేసిరా లేదా నిజం చెప్పు బయట చెప్తున్నా మీరు ప్లాన్ వేసినట్టు వీడియోలు ఉంటుంది కదా ఉందనుకో పండబెట్టి నిమ్మకాయ 2 నోట్లో చెప్తాను ఇప్పుడే తెచ్చుకో. నేను లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాదు నాకు నిమ్మకాయలు రామాడుతుంది. ఫ్లాష్ బ్యాక్. నేను నాకు రివెంజ్ ఉంది పర్సనల్ రివెంజ్ అని తీసుకుంటా. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల అపరిచితుడు రా నువ్వు. పాయిజన్ చెప్పిన ఇది పాయిజన్ కాకపోయినా ఇది పాయిజన్ అని చెప్పిన నిమ్మకాయలు నేను తింటాం అయిపోయింది. వీడియో చూసిన తర్వాత దాన్ని తెలియాలా నోట్లో పోస్తాను నేనైతే. పిచ్చిన కొడుక నేను నిమ్మకాయ ఇట్లా పిండుకుండా ఆలోచిస్తుంటే నాకు ఇట్లా ఓకే నువ్వు అంటున్నావా ఓడిపోయినవాడు చిప్స్ తినాలనుకున్నా అది కారం ఉంటుంది కదా అని చెప్పేసి అది కారం లేదు అందుకే చిప్స్ అది కారం అంతా లేదు. తినాలా బేసిక్గా దాడాలు అడుగుతాయి ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక పాయిజన్ సెలెక్ట్ చేసుకుంటావు. పాయిజన్ అంటే ఏదో ఒకటి మేము ముగ్గురు మరి తిరుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయిజన్ సెలెక్ట్ చేసుకున్నావు అనుకో నువ్వు ఇది ఇట్లా నలుగురం 4 సెలెక్ట్ చేస్తుంది. ఇది సన్నీ కాడిది ఇది నీది. నేను ఇది కాకుండా వేరేది ఏదైనా తిన్నా ఓకే సేఫ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నీ పాయిజన్ తిన్నా అనుకో నువ్వు పాయిజన్ అని చెప్తావు. వీడిది తిన్నా వీడు పాయిజన్ అని చెప్తాడు. వీడిది తిన్నా వీడు పాయిజన్ అని చెప్తాడు. తిన్న తర్వాత మీరు అందరు అటు తిరిగితే నీది వాంది అని ఎట్లా తెలుస్తుంది? నీది నీకు గుర్తుంటది కదా. ఇప్పుడు నువ్వు ఇట్లా చూపించినావు ఈ 4 ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటే సెలెక్ట్ చేసుకుంటావు. అవురా భయ్ నేను ఎగ్జామ్ మీరు అటు తిరిగిరు నేను ఇది సెలెక్ట్ చేసిన మీరు అటు తిరిగిరు నేను తిరిగారు మీరు అటు తిరుగుతారు నేను సెలెక్ట్ చేసుకుంటా. అట్లా నలుగురం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటాం. నీ పాయిజన్ అనేది నీకు ఒక్కడికే తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పాయిజన్ పట్టుకున్నావు అనుకో నువ్వు పాయిజన్ అని చెప్పు. అందరు తిరిగిపోతారు చేసుకున్నాక అందరు తిరిగి ఒక్కొక్కటి తీసుకొని తింటారు. నీ ఫర్ ఎగ్జాంపుల్ నీ పాయిజన్ ఇట్లా తీసుకునేటప్పుడు అది నాది అని చెప్పిన తర్వాత పాయిజన్ తిన్న తర్వాత ఇప్పుడు చెప్తావు. ఇప్పుడు నేను తిన్నా సరే నేను చెప్తున్నా కొంచెం పైకి పెట్టు కొంచెం ఇట్లా పెట్టరా ఇట్లా స్వింగ్ పెట్టరా ఇట్లా పెట్టరా ఇట్లా స్వింగ్ అవసరం లేదు అవసరమే లేదు ఆయన ఇంటికి పంపి కావాలంటే రిమోట్ ఎండో పెట్టినా గుర్తు. హలో గైస్ వెల్కమ్ టు స్టోరీస్ బై us యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక కొత్త ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చినాం. అదేంటంటే వీడియో చెప్తాడు. సో లాస్ట్ టైం ఛాలెంజ్ గెస్ ద సింగర్ ఛాలెంజ్ అందులో మన సన్నీ ఓడిపోయిండు. ఆ ఛాలెంజ్లో బెట్ ప్రకారం సినిమాకి తీసుకెళ్ళిండు అది అయిపోయింది. సో ఇవాళ కొత్త ఛాలెంజ్లో వచ్చినాం. గేమ్ నేమ్ ఏంటంటే పాయిజన్ గేమ్ అని. అంటే ఒకళ్ళు పాయిజన్ చెప్తారు మనం దాన్ని అది కాకుండా వేరేది ఏమైనా చూడాలి. ఇదన్నీ మీకు తెలుసు రూల్స్ బట్ దీంట్లో కొంచెం ట్విస్ట్లు ఉంటాయి. అదేంటో మీరు వీడియోలో చూస్తుండండి మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఒక పాయిజన్ నీది ఏదైతే పాయిజన్ నువ్వు అనుకుంటున్నావో అది చూస్ చేయి మేము అటు తిరుగుతాం. సరే తిరుగురు మళ్ళీ మంచిగా అనిపిస్తుంది అటు తిరుగు అంటున్నాను నేను అటు సరేనా నువ్వు కూడా నువ్వు సరే అది కనిపించలేదు మనకు. అయిపోయిందా? నువ్వు ఇప్పుడు మీరు అందరు తిరుగు నేను సెలెక్ట్ చేస్తా. తిరగటు డన్ అయిపోయింది నాన్న అంతొద్దు నలుగురికి నలుగురు సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇటు సెలెక్ట్ చేస్తాడు అని కల్లా నువ్వు మరి అప్పటి వరకు నలుగురు లేదు మళ్ళీ అందుకే చెప్తున్నా ఫైనల్ గా మీరు అయిపోలేదురా ఎంతసేపు చేస్తున్నావు లెక్క పెట్టుకుంటుండు ఆ మీద కట్ట మీద తిరుగుతున్నాం మేము
అరే ఇది మరి ఘోరం రా. అయిపోయింది. ఆగు మేము తిరిగినాక చూద్దు కానీ అయిపోయింది అయిపోతుంది కదా. చలో మళ్ళీ అందుకే 4 అయిపోయే వరకు ఇట్లనే వండుకుందాం అనుకున్నాం. రైట్ మళ్ళీ చెప్పు. అయిపోయిందా? అయిపోయింది. చూసినా ఏంది నవ్వుతుంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. అవే తీసుకో, నీది కాకుండా వేరేది తీసుకో. వేరేది తీసుకోవాలా? నీ పాయిజన్ నువ్వు తీసుకుంటావు కానీ అది కాకుండా వేరేది తీసుకో. అవుటా? తిను చూపి ఫస్ట్. అదేరా పక్కా కావాలంటే వీడియోలో చూసుకోండి మీరు తర్వాత. తినేది ముందైతే తిను. సరే ఇటు ఇచ్చేయి. ఫస్ట్ ఎక్కువైపోతాయి కదా. వేరే సెలెక్ట్ చేస్తాడు మళ్ళా. ఫస్ట్ పనిష్మెంట్ ఏంటంటే చిప్స్. ఇది చాలా హాట్ ఉన్నాయి, చాలా కారం. ఇందాక నేను ట్రై చేసా, మొత్తం నోరు మొత్తం మండింది. చిప్స్ తినాలి. ఇవాళ ఫ్రైడే కదా. అదే కదా చెప్పిన కదా, మళ్ళా నేను వచ్చినప్పుడే చెప్పిన. చిప్స్ తిన్నావా? ఆటలు అట్టిపండు ఇవాళ ఏం తినడంట మనోడు, ఫాస్టింగ్ ఉన్నాడు. సో జూజుబి మరి కంటిన్యూ చేసేది. అటు తిరుగు మళ్ళా ఓకే నెక్స్ట్ రౌండ్ అటు తిరుగు. మళ్ళా పాయిజన్ వీడు సెలెక్ట్ చేసుకోవాలా? మళ్ళా స్టార్టింగ్ మాకు తెలిసిపోయింది కదా, వీంది ఒక్కందే. నాది ఒక్కడిదే. ఓ సారీ. తిరుగు నువ్వే కదా ఇటు తిరిగి. నువ్వు తిరుగు, నేను చెప్పాలి రాసిందిరా. చూస్తున్నావు చూసిండా? చలో డన్. సెలెక్ట్ చేయాలా? అయిపోయింది. ఎన్నిసార్లు సెలెక్ట్ చేస్తావు? నేను తిన్నప్పుడు అయిపోయింది. ఆయన తిన్నాము మనకి ఎట్లా అది వస్తుందా? అది పోయిన ఉంటుంది. అది ఎట్లా కౌంట్ వస్తుంది? అంతే. ఇక వాంది కౌంట్. ఇక మరి ఏం చేస్తాం? చలో నేనా రాగానే క్లారిటీగా చెప్పిన నేను. అదైతే కాదు కానీ మరి నువ్వే తిరుగులే. ఏదో తీసుకో, సెలెక్ట్ చేసుకొని తినొచ్చు. నేను ఇందాక చెప్పిన పాయిజన్ కూడా తినడా? ఓ తినలేడు. మరి తీసుకో ఇంకోటి. అది కాకుండా అది పాయిజనే. నువ్వు గేమ్ ఉన్నావు ఇంకా తీసుకో. ఇప్పుడు ఏం తీసుకోవాలరా? సేమ్ ఏదైనా నేను ఇలా తీసుకొని పక్కన పెట్టేసి తీసుకొని పక్క పెట్టే. తినక కానీ పక్క పెట్టేసి. నిజంగా పాయిజన్ తీసాలా? పాయిజన్ కాదు వేరేది. నీ తప్ప ఏదైనా నువ్వు గేమ్లో ఎట్లా ఆడుతున్నావు అట్లా ఆడు. దొరికేంత వరకు ఆడాలా? సారీ తినాలా? ఓకే సేఫ్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అన్నం పెట్టలేనట్టు ఇంట్లో. జల్దీ చెయ్యి. సేఫ్ నేనేనా? వాడు తీసుకుని సేఫేనా? మనది మన దగ్గరనే ఉందిరా. తీసుకున్నావా? మన దగ్గర తీసుకున్నావా? అదే మనది మన దాటిలోనే ఉంది అంటున్నా. తీసుకున్నావే. అంటే ఇప్పుడు మొత్తం అయిపోయే వరకు ఇదేనా? సేఫేనా? నువ్వే. టెన్షన్ బిల్డ్ అవుతుంది. టెన్షన్ పడక మామ ప్లీజ్, కూల్గా ఆలోచిద్దాం రా. లాస్ట్ అనిపిస్తుంది నిమ్మకాయ ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? సేఫ్ షా కాదు. సేఫేనా? చెప్పాలా? నెక్స్ట్ నువ్వే. పాయిజన్. ఇది పాయిజన్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది. సో సెకండ్ ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇది పాయిజనా? దట్స్ పాయిజన్. ఫస్ట్ ఆల్రెడీ చిప్స్ అయిపోయింది మొత్తం. 3లో ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్. లేదు
అంతే. అంటే మంచికి ఇచ్చిన చాయిస్ లో ఒకటి కదా నీకు ఆడ లేవు మరి నీకు 3 పనిష్మెంట్స్ రావు. 3 పనిష్మెంట్స్ రావు వస్తాయి. నువ్వు అంత కథలొద్దు. 3 పనిష్మెంట్ రావురా. ఏడోసారి నీకు ఒక నిమిషం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినా కదా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయినప్పుడు ఓడొకటి దొరుకుతాడు. ఏం సెలెక్ట్ చేస్తావు? నీకు ఇంకెక్కడ దొరుకుతా? అరే ఉన్నాయి కదరా ఇంకా ఎన్ని ఉన్నాయిరా? ఆల్రెడీ ఒకటి అయిపోయింది. అరే వస్తుందిరా బాబు నేను చెప్తాను. అరే అరే వస్తుందరా అదా అందరికి ఫస్ట్ పనిష్మెంట్ చెప్పే. సరే నాకు నేను సరిపోదని నేను అంటున్నా. మళ్ళీ లాస్ట్ కి మళ్ళీ ఆడతా అంటారు చూడు. రాకపోతే లాస్ట్ చేసినట్టు అయితే మొత్తం మింగాల. సరే ఒకటి ఎందుకు ఒకటి 3 to 4 అడిగి ఆల్రెడీ స్టార్టింగ్ రూల్స్ అప్పుడే చెప్పినాం. 3 to 4 చెప్తాడు. సరే చెప్పు. అరే అది మరీ అంత కారం ఏమి ఉండదురా. లేదు మేము తిన్నాం కదరా. అదేందో ఒకటి అంతే ఉండేరా. నేను ఇస్తాగా. ఎందుకు ఇస్తావు నువ్వు? ఒకటి ఇష్టం. ఇగో ఇది చిన్నది. ఇది మరీ దారుణం చూడు. అదేందో ఒకటి అవుతుంది నీకు. ఫుల్ చిప్ తినాలా? నా ఇష్టం. అరే నేనేమో తెంపుకున్నానా? దాంట్లో ఉన్నది తింటున్నా నేను. నీకు అది తింటావా పెద్దది ఇస్తా. రెండిట్లనే చాయిస్ ఇస్ యువర్స్. రెండిట్లో ఏదో ఒకటి చాయిస్ ఇస్ యువర్స్. అదైతే కాదు అదైతే ఒప్పుకోం. ఫ్లాష్ బ్యాక్. నీకుందరు అరే ఈరోజు ఏంద్రా ఒక్కొక్కటి పాపం వాళ్ళ అన్నం కూడా తినలేదంట. ఇవన్నీ వేయద్దు. నీళ్ళు కరుక్కురా పోయిగో పట్టు నీళ్ళు వస్తా. తింటున్నా. నీళ్ళు వస్తారా? తిన్నా మొత్తం. అట్లా ఎందుకు ఎంతకాలం. సో ఇప్పుడు నా పాయిజన్ పట్టుకుని కాబట్టి మళ్ళీ చెప్తా. అటు తిరగండి. అటు తిరగండి అందరు. తిరుగు. ఇది తిరిగినట్టు కొత్త పాయిజన్ ఇది. ఇప్పుడు నువ్వే కొత్తదా? నీ పాయిజన్ నీది అంతే ఉంది. నాది ఆల్రెడీ ఇప్పుడు 2 సార్లు చెక్ చేసారు కాబట్టి మళ్ళీ మార్చాను. ఇప్పుడు కాదు నార్మల్గా ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. ఈ గ్రీన్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సాయితేజ కూడా గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఏం కాదు సేమ్ ఉంటుంది అంతే. నాన్న స్కెచ్ లేకు. స్కూల్లో ప్రిన్సిపల్ నేను. ఇల్లు ఎందుకు తీసుకుంటలేరు ఎవరు? ఇప్పుడు రారా ఏంది నేను తినలే కదా. అయిపోయింది తీస్తే అయిపోయిందని చెప్పిన. ఒక నిమిషం హలో తీస్తే అయిపోయిందని చెప్పిన. ఇందాక సన్నిగాడు రివీల్ చేసి నువ్వు చేసినావు. ఇన్వాలిడ్ ఏముండదు. నేను సనతాడు ఒక నిమిషం నేను చెప్తాను. అదంతా నేను చెప్తాను. సనతాడు నోట్లో పెట్టుకుంటే కౌంటా ఇటు పెట్టుకుంటే నోట్లో పెట్టుకుంటే కౌంటా అని అన్నా. అవునా కదా? నోట్లో పెట్టుకుంటే కౌంట్ అని చెప్పినా లేదా? నోట్లో పెట్టుకుంటే కౌంట్ అని చెప్పినా లేదా? నేను నోట్ దాకా కూడా తెలియరా. నేను నోట్ దాకా కూడా తెలియరా. నేను జస్ట్ ఇట్లా తీసుకున్నా. టచ్ చేస్తే అయిపోయినట్టే. లేదు ఆల్రెడీ చెప్పేసినా టచ్ చేసినా నువ్వు తీట అనేది ఒరుకున్నావు. నువ్వు ఒరుకున్నవేంది మరి? ఇది అది మరి అయిపోయింది. మరి అది అయిపోయింది. మరి ఇంకేంది? నేను ఇందాక చెప్పినాక టచ్ చేస్తాను. నువ్వు అన్న నోటి దగ్గర తీసుకున్నా ఉంటుందా అంటే టచ్ చేస్తే ఉంటుందా అని చెప్పినా లేదా? అని చెప్పినా లేదా అడుగు. అని చెప్పినా లేదా అడుగు. అని చెప్పినా లేదా అడుగు. ఇంకోటి సెలెక్ట్ చేసుకో. అవసరం లేదు. లేదు మజాక్ అవుతుందా? ఇందాకటికి వెళ్ళి చూస్తున్నా తీసుకో. ఇక అంతా అయిపోయింది. ఏంది ఇందాక చెప్పినా. అరే నీకు కావాలంటే వీడియో మళ్ళీ పోయి చూసుకో కావాలంటే అడుగు. సరే అది పెద్దది పెట్టు. చిన్నది తింటా నేను. ఆల్రెడీ సెకండ్ తినడం కాదు నోట్లో పిండడం. సెకండ్ది కదా చిన్నది వింటా. నేను వింటా. నువ్వెందుకు వింటావు? నువ్వెందుకు వింటావు? మరి అడుగు పక్కన వాళ్ళు వింటారని ఆల్రెడీ అన్నం కూడా. ఫ్లాష్ బ్యాక్. ఇట్లా మొత్తం ఇట్లా స్క్వీజ్ చేసుకుంటాడు. వాడు కాదు వేరే వాళ్ళు స్క్వీజ్ చేస్తారు. 2 డ్రాప్స్ అన్నారు సెకండ్ టైం. అంత లేదు మొత్తం పిండు రావాలి. పిండు. ఒక్క నిమిషం తెరు చేతులు పట్టుకో. నాకు బొగ్గసరాన్ని గుర్తుకొస్తున్నాను. అయ్యి మింగుతలేడు. కక్కేసిండు మొత్తం. నేను ఏదే కక్కినా మళ్ళా ఎట్లా మరి? ఇప్పుడు అమౌంట్ నీకుందిరా. నీకు లేదా?
అటు తిరుగురి మళ్ళీ నేను పాయిజన్ చెక్ చేసుకో. అరే 3 సార్లు నేను చెప్పిందే చెక్ వేసిర్రా. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, 3 సార్లు. నువ్వే వీడియో తీసుకుంటే కదా దొరికిండు. నాకు గెలిచిల్లా నేను తీయద్దు కదా. సైలెంట్గా ఉండు, నువ్వేం చెప్పొద్దు. నువ్వు నాకు తెలిసిన అది కదా ఇలా నీదా ముగ్గురు నీది ఫస్టే కదా, అందుకే వద్దురా అన్నట్లా. ఏం కాదు, అది ఒకటే ఎందుకు ఆడి చెప్తారాడు. సరే మీరు ఒకటి తినప్పుడు ఎందుకు తిను. నేను సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకోలే. నేను ఇవ్వలే, సెలెక్ట్ చేసుకోండి, నేనే తీసి ఇచ్చిన. మొత్తం తినాలి, నోట్లో వేసుకో ఒకేసారి. ఇప్పుడు నేనా నీదా? ఓకే నువ్వే తిను. అయిపోయింది, ఇంకేంది తినాలి. అది నీది నాకు తెలియదా? ఎందుకు తింటా? లాస్ట్ నేనే మిగిలిన గెలిచిపోయినా, అయిపోయింది. నాయనా నువ్వు 2 సార్లు పాయిజన్ అవుతుంది, మేము ఒక్కొక్కసారి అవుతున్నాం. మిగిలిన మేము గెలిచినాం. ఓకే సమ్ టైమ్స్ 2 సార్లు ఓడిపోయిండు. ఎవరితో ఓపెనుకుంటారు నాకు తెలుసు మీరు స్టార్టింగ్ ప్లాన్ చేశారు, ఏదో అర్థమవుతుంది మీరు మాట్లాడుతుంటేనే. చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తుండే మేము, తెలుసు. మేము ఆల్రెడీ నేను ఒకటి చెప్పినా కాబట్టి దాన్ని వర్కౌట్ చేయలే. వీడియో చూసినా, లేకపోతే నోట్లో మొత్తం మిడుతాను నిమ్మకాయలు, 2 నిమ్మకాయలు మిడుతాను అందుకే. సో గైస్ నెక్స్ట్ వీక్ ఇంకా మంచి ఛాలెంజ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు ఈ వీడియో చూసి లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఛాలెంజ్ కావాలా, లేకపోతే ఇంకేమన్నా వీడియోస్ కావాలా అనేది కమెంట్ చేయండి. మేము దాని మీద వర్క్ చేసి దాన్ని కూడా మేము ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాం. దిస్ ఈస్ నాట్ ది ఎండ్, ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్డ్.